ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షము నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాను. యెహోవా నీతి కార్యములను జరిగించుచు బాధింపబడు వారిని అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసిను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేజుమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడిపోయిను, దాని మీద గాలి వీసగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములను నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారికులారా, మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. చిన్న ప్రార్థన చేసుకుందాము, ఆరాధిస్తాం. తర్వాత సుందరరావు పట్ల తన కుటుంబం పట్ల చేసిన మేలు బట్టి సాక్ష్యము కలిగి ఏదైతే సాక్ష్యం పొందుతూ వచ్చాడో ఆ సాక్ష్యము మనలో పంచుకోవాలని ఆశతో ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ యొక్క సమయంలో ప్రభువుకు ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాం. పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకొస్తున్నాం. నిజంగా దావీదు మహారాజు తెలియపరుస్తున్న మాటలు చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నిజంగా ఆయన చెప్తున్న మాటలు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దని చదివిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా! నిజంగా నువ్వు చేసిన మేలు నాయనా దేవా కంటికి కనపడవు, నాయన దేవా చెవులకు వినపడవు, కానీ హృదయ గోచారము కానివి ఎన్నో మేలులు చేయగలిగిన శక్తి సంపన్నుడు అయి ఉన్న దేవా, నీ ఘనమైన నామను బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకొస్తున్నాం. నిజంగా నాయన దేవా సుందరరావును నాయన దేవా ఎఫెసీ పత్రికలో రాయబడినట్లుగా జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులే ఏర్పరచుకుంటుని అని చదివిస్తూ వచ్చినారు. నేను అనేక కారణాల్లో నిన్ను త్రోసివేసినప్పటికీ, లోకములో ఉన్న వ్యసనాలకు బానిసైన అప్పటికే నాయన దేవా నువ్వు నాయన దేవా కొనల నుంచి పిలుచుకున్న దేవాతి దేవుడు అయ్యుండి, అయినా దేవా ఎంత గొప్ప కార్యాలు చేయటం కొరకై నువ్వు ఇష్టపడినందుకు వందనాలు స్తుతులు చెల్లించుకొస్తున్నావు. నీ ఏర్పాట్లోనికి తీసుకొచ్చారు, తన పట్ల కూడా నేను దేవా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారయ్యా.
బైబిల్ గ్రంథంలో దావీదు చెప్పినట్లుగా మన అతిక్రమం బట్టి మన పాపాలను బట్టి పరిహారం చేయకుండా ప్రతిఫలం ఇవ్వకుండా మన దోషాలను బట్టి భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరం కూడా నన్ను దేవా మా పాప భారాన్ని కూడా తీసివేసి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ వస్తున్నందుకు వందనాలు స్తుతులు చెల్లించుకొస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప దేవుడు అయి ఉన్నావయ్యా. ఆకాశానికి భూమికి ఎంత దూరమో నీ కృప అంతగా ప్రేమించుట కొరకై ఇష్టపడినావని వారి పట్ల వాగ్దానం ఇచ్చి నెరవేర్చినందుకు వందనాలు స్తుతులు చెల్లించుకొస్తున్నాం. ఏ దినములో నాయన దేవా సాక్ష్యం కలిగి జీవించుట కొరకై నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మొదటగా సంఘంలో నిలబడి సాక్షి చెప్తుండగా ధైర్యపరుస్తురండి, నీ కృప చూపించండి అయ్యా. నాయన దేవా వింటున్నా నాయన దేవా బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సంఘస్థులు విని నాయన దేవా రక్షణ పొంది నాయన దేవా సుందర రావాలి జీవించుట కొరకై చిత్తపరుస్తూ రమ్మని కూర్చున్నాం. నీ సన్నిధి కంటి ఉంచుతూ రమ్మని, కంటికి కనపడని అంధకార చీకటి శక్తిని లయపరుస్తూ రమ్మని క్రీస్తు వారి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామను బట్టి అడిమిక్కులు వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. సుందరం తట్టుకోలేని సంఘటన జరిగింది. దీన్ని నేను మందిరంలో మీ అందరి సమక్షంలో సాక్ష్యంగా చెప్పాలని ఆశపడుతున్నాను. నా పేరు సుందర్రావు, మాది కొండపరవ, విసనపేట మండలం. నేను నా భార్య 2002లో విడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. నేను దానివల్ల చాలా ఇబ్బందులు బాధపడ్డాను. అయితే దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నేను మనసు అప్సెట్ అయ్యి సికాకు ఉన్న పరిస్థితుల్లో మా చిన్నమాయ మా పెద్దమాయ వచ్చి నన్ను వెంకటపాలెంకి తీసుకెళ్ళి నేను అక్కడ 10 రోజులు ఉండటం జరిగింది. 10 రోజుల తర్వాత మా తాతయ్య సంవత్సరకానికి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మా బంధువులందరూ అక్కడికి వచ్చారు. వస్తే నేను అక్కడ మా బంధువుల ముందు నిలబడలేని పరిస్థితిలో ఉన్నాను. మా అమ్మ నేను వచ్చేసాను. అయితే మా సామెల మాయ, నువ్వు ఇక్కడ ఉండొద్దురా, నువ్వు హైదరాబాద్ వచ్చాను ఏమంటే నేను తీసుకెళ్తా నిన్నని నంత నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత నాకు అక్కడ కుటుంబ ప్రార్థనలో రోజు కుటుంబ ప్రార్థనలో ఉండేవాళ్ళం. ఆ రోజు వాగ్దానం తీయమని మా అమ్మాయి నాకు వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానంలో నేను వాగ్దానం తీశాను. నేను 2002 జనవరి నెల అనుకుంటా
ఆ వాగ్దానంలో నాకు వచ్చిన ఆ వాగ్దానంలో నాకు వచ్చింది ద్వితీయోపదేశకాండం 28:14. ఆ వాగ్దానం ఏంటంటే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు అని వాగ్దానం వచ్చింది. ఇదిగో 2002 నా వాగ్దానం బాగా వచ్చింది. నేను అప్పుడు అనుకున్నా, అసలు తలగా ఏంటి, అసలు నేను నా బంధువుల ముందే నుంచోలేకపోతున్నా, నేను తలగా ఉండటం ఏంటి అని బాధపడ్డా. కానీ దేవుడు నా నా యందు ఉండవు కాబట్టి నాకు మంచిగా జరిగింది అని నేను ఇప్పుడు నమ్ముతున్నా. అయితే అక్కడ ఒక 3 నెలలు ఉండటం జరిగింది. 3 నెలలు ఉన్న తర్వాత మాకు ఫస్ట్ పిల్లలు లేరు కాబట్టి మేము మా తమ్ముడి సీను పిల్లాడిని పెంచుకోవాలని అప్పట్లో అనుకున్నాం. అనుకొని మా తమ్ముడికి 2 కానుపులకి ఆఫ్ చేద్దాం అనుకుంటే మా మూడో కానుపుకి కూడా ఉంచాల్సి వచ్చింది. మా కోసమే. ఆ అప్పుడే నాగమణి పిల్లోని కందే. ఆ కారణంగా నేను మా మాయ దగ్గర నుండి వచ్చేసా పిల్లోని చూస్తానికని. వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక నెల ఇక్కడ తర్వాత మా మా జక్రే మాయ వచ్చాడు. వచ్చి మాకు అనుసాని వేరే మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకొని మాకు మా మాయ దగ్గరుండి పెళ్లి చేసి అతనితో పాటు తీసుకెళ్ళాడు. అక్కడ 3 నెలలుగా 4 నెలలు ఉన్నాం. సడన్గా అనుకోకుండా మళ్ళీ కీర్తి చనిపోవడం జరిగింది. మళ్ళీ కీర్తిని తీసుకొని మేము మళ్ళీ వెంకటాపాలెం రావడం జరిగింది. చెన్నై నుండి రావడం జరిగిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడే తర్వాత ఇది కారణంగా, నాకు పెళ్ళైన కారణంగా మళ్ళీ నా మీద కేసులు పెడతారో ఏం జరుగుద్దోనని 2003లో కొంచెం భయంగా ఉన్నాం. 2003లో మళ్ళీ నాకు వాగ్దానం వచ్చింది. 2023 మళ్ళీ వాగ్దానం, నీకు సమాధానము భయపడకమని మళ్ళీ వాగ్దానం వచ్చింది. న్యాయాధిపతులు 6:23 వాగ్దానం 2023లో వచ్చిన వాగ్దానం ఇది. ఆ వాగ్దానం ప్రకారమే మాకు ఇదివరకు అయిన వాళ్ళు నా మీద కేసు పెట్టడం జరిగింది. అది ఏమీ లేకుండా పోయింది. నా మీద ఏ కేసు లేకుండా పోయింది. తర్వాత నేను ఇంకా నా కోరిక ఏంటంటే, ఇక నాకు పిల్లలు పుట్టాలని బాగా ఇష్టంగా కోరికగా ఉండేవాడిని. దేవుడు మళ్ళీ 2004 తర్వాత మాకు మళ్ళీ మా గర్భఫలం రావడం వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది పోవడం జరిగితే ఆ గర్భసంచి క్లీన్ చేయాలని చెప్పారు. అప్పుడు నేను కొంచెం బాధపడ్డా. మళ్ళీ బాధపడ్డ తర్వాత ఆమెని 2 రోజులు హాస్పిటల్లో ఉంచి గర్భసంచి క్లీన్ చేసి ఉంచారు. తెమ్మటే మాకు మళ్ళీ ఆమెకు ప్రెగ్నెంట్ రావడం జరిగింది. 2004 మళ్ళీ నా వాగ్దానం తీసుకోవడం జరిగింది. 2004లో ఆ వాగ్దానం ప్రకారం కీర్తనలు 24 నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును అని మళ్ళీ నాకు వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ప్రకారం 2024లో మళ్ళీ నాకు కూతురు పుట్టడం జరిగింది. ఇది నా జీవితంలో జరిగిన గొప్ప కార్యం. మళ్ళీ నా కూతుర్ని తీసుకొని మందిరంలో మళ్ళీ సాక్ష్యం చెప్పాలని ఇష్టంతో ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని. అయితే మళ్ళీ 2025లో ఇప్పుడు మళ్ళీ నాకు వచ్చిన వాగ్దానం, నేను నిన్ను
ఏర్పరచుకొని నియమించి తిని అని మళ్ళీ వాగ్దానం వచ్చింది. యోహాను 15:16. ఇది నా జీవితంలో జరిగిన దేవుడు చేసిన గొప్ప కార్యంగా స్పష్టంగా చూపించిన వాగ్దానాల ప్రకారం నేను పొందుకున్నానని నమ్ముతున్నాను. నేను బాప్టిజం కూడా తీసుకున్నాను. దేవుడికి నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు దేవుడి మీద ఆధారంతో జీవించాలని అనుకుంటున్నాను. నా గురించి మీరు అందరూ అలాగే ప్రార్థన చేస్తారని ఆశిస్తాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. మరొక సాక్ష్యం కూడా ఇందాము. అయ్యగారికి అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను పిల్లవాళ్ళకి ఇద్దరికి నేను అన్య జనాంగములు అన్యులకి ఇచ్చారు నన్ను. అయినప్పటికీ అన్య జనంలో అయినా నా పిల్లవాళ్ళకి ఇద్దరికి ముగ్గురు పిల్లలు. నాకు ముగ్గురు పిల్లలు అయితే నేను పెళ్లి చేశాను. అందరినీ ఇద్దరు గుడికి వెళ్ళే వాళ్ళే వచ్చారు. ఇద్దరు వెంపడ పెట్టుకొని గుడికి వెళ్తుంటే మరి ఎందుకనో దేవుడు మరి మన మధ్యం 8 సంవత్సరాలు అయ్యాక మరి ఇట్టా జరిగిపోయింది. సరే పిల్లోడు బాగా ఇట్టే పండగని వెళ్ళిపోయింది. ఆ పళ్ళనే మళ్ళీ రాలేదు. ఇక రాపోయేపాటికి ఇక మేము పిల్లోడు బాగా ఏడుస్తున్నాడు. మాకైతే చెప్పలేదు. మా పెద్దమ్ముడు చిన్న తమ్ముడు ఫోన్ చేసి మరి ఇట్టా నేను కోరీలు కాడ ఉండా నేను చచ్చిపోతానని ఫోన్ చేశాడంట. మాకైతే తెలియదు. అయితే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే తెల్లారి నువ్వు వెంకటాపాలెం వెళ్ళు, పిల్లోడు అక్కడ ఉండాలని చెప్పారు. సరే మేము అందరం కలిసి పిల్లోడి దగ్గరికి వెళ్ళి అక్కడ 10 రోజులు ఉన్నాం. 10 రోజులు ఉండాక మా ఇక్కడ ఎందుకు ఇంటికి వెళ్ళిపోదామంటాం. సరే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మా అమ్మని వెంబడి పెట్టుకొని పిల్లోడిని వేసుకొని మళ్ళీ ఇక్కడ 10 రోజులు ఉండి అమ్మా నేను పనికి వెళ్తానండు. పనికి వెళ్ళి మళ్ళీ వచ్చేపాటికి అమ్మా నేను ఈ అవమానం పడలేను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటున్నాడు. సామెలన్న ఫోన్ చేయమని మళ్ళీ అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఫోన్ చేసి సామెలు మరి ఇట్ట అంటున్నాడు పిల్లోడు. మేము తీసుకెళ్ళండి అని మళ్ళీ ఫోన్ చేశాను. నాకు 4 తమ్ముళ్ళు. నేను 10 ఏళ్ళకి ఫోన్ చేయటం, అక్క మరి ఇట్ట చేస్తున్నాడు పిల్లోడు అంటే సంబంధాలు చూడమంటున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా మరి ఇలాకులు లేదే పిల్లనివ్వని అంటున్నారు. పిల్లోడు బాగా చికాకు పడిపోతుండ మళ్ళీ ఇంటికి మళ్ళీ హైదరాబాద్లో 3 నెలలు ఉండాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికాడ అక్కడ ఉండనంటే ఇంటికి తీసుకొస్తే పిల్లోడు తాగటం, ఇంటికి వచ్చి ఒకరు కక్కటం, బాగా చికాకు చేసుకోవటం, లేకపోతే పేకాట కాడ ఉండటం. ఎక్కడ ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు కాదు, రాత్రి 12 అయ్యేది ఒక్కొక్క రోజు. అయ్యా ఎందుకు ఇట్ట చేస్తున్నావయ్యా, మరి ఇట్టా నువ్వు అర్థం చేసుకో సామెలు అన్నట్టు చెప్పాడు. కానీ అంటే నువ్వు నన్ను మరిచిపో, నీకు చిన్న కొడుకు ఉన్నాడు అని చూసుకోమనేవాడు. ఏంటయ్యా చిన్న కొడుకు చూసుకోమంటే ఇట్ట మాట్లాడకూడదని నేను ఏడ్చుకుంటా రాత్రి 1 గంట అయినా పిల్లోడు ఇంటికి వచ్చేదాకా ఉండేదాన్ని. ఒక 6 రోజులు ఉండాక మళ్ళీ ఒక రోజున అసలు 1 గంట దాకా ఇంటికి రాల. చీనా అన్న రాలేదయ్యా మరి ఎట్ట అని వెళ్తే మేము ఊరంతా తిరిగితే అక్కడ శివరు ఒక ఇంటికాడ ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆమె ఇక్కడ మనం ఉంచలేము పిల్లవాడిని, ఇక్కడ అన్నుంటే మన చేతికి రాడు, మరి మన హైదరాబాద్ పంపించేద్దాం సామెలన్న చూసుకుంటాడని చెప్పాడు. చెప్తే సరే మళ్ళీ ఫోన్ చేస్తే సమీర అక్క ప్రార్థన చేయండి, సంబంధాలు చూడండి, మీరు తిరగకోకుండా మీకు ఏ సంబంధం రాదు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి చెప్పి ఈడికి చెప్తే వీళ్ళకి ఫోన్లు చేయటం, ప్రార్థన చేయమంటాం. ప్రభువా ఏంటి నా పిల్లోడి పరిస్థితి, కుటుంబానికి పెద్ద కొడుకుగా ఇచ్చావు, మరి నా పిల్లోడి పరిస్థితి ఏంటయ్యా అని నేను గట్టిగా ఒకరోజు ప్రార్థన చేసి పడుకుంటే అలా దేవుడు మరి ఎవరో ఒక ఊరు వెళ్ళాము. ఆ ఊరు వెళ్తే అక్కడ కుదరలేదు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాం. ఆ ఊరు వెళ్తే మళ్ళీ ఏంటి ఇడాకులు తీసుకోవాలి కానీ పిల్లకి సంబంధాలు మేము ఎట్టిచ్చామమ్మా అంటున్నారు. సరే మరి ఒక ఆయన మా ఊళ్ళోనే ఒక ఆయన
అన్నాడు. మరి పిల్లకి ఆవిరి రాస్తే ఇస్తాము మరి ఇయ్యండని ఈ సంబంధం చూశారు. చూస్తే సరే ఏంటయ్యా మరి ఇట్ట అంటున్నారు అంటే మరి చక్కరే మళ్ళీ మా తమ్ముడు ఏదో ఇంకొక మూడో తమ్ముడు వచ్చాడు. ఆడొస్తే ఇక్కడికి వచ్చి అయ్యా మరి ఇట్ట అంటున్నారా ఏం చేయాలంటే అక్క పోతే పోయింది ఒక అరెకరం రాసే పిల్లోడు కాడికి ఎక్కువేంటి పిల్లోడు చచ్చిపోతాడు పిల్లోడు చేతికి రాడని ఆడు చెప్పాడు. సర్లేమని ఎంటో కొంట మరి రారా నువ్వు మాట్లాడు మరి నేను మాట్లాడలేకపోతాను మరి మీ బావ కూడా మాట్లాడలేకపోతున్నాడు అంటే సరే ఒక రోజున వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. సరే పలానా రోజు ఇదే రోజుల్లో పిల్లోడిని ఈ హెటో ఆ సంబంధం మాట్లాడి ఒక అరెకరం కాగితాలు రాయమంటున్నారు. సరే కాగితాలు రాసాక ఇక పిల్లోడిని తీసుకొచ్చి మరి నువ్వే ఒక రోజు వచ్చి తీసుకెళ్ళరా మరి మేము ఎక్కడికి తీసుకెళ్ళాము వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు పెళ్లి చేసినవని మళ్ళీ వాళ్ళు అడ్డం తిరుగుతారు మరి పిల్లోడు చూస్తే చేతికి రావట్లేదు పెళ్లి చేస్తేనే మన చేతికి వస్తాడు అని వాళ్ళు అందరూ అంటున్నారు. సరే ఆ తమ్ముడికి ఫోన్ చేసి ఈ తమ్ముడికి ఫోన్ చేసి ఈ అక్కకు ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ధైర్యం చెప్పటం నేను ఏడవటం ఏ రోజున అసలు కంటి మీద నిద్ర ఉండేది కాదు. ఈ పిల్లోడేమో ఆ గదిలో పడుకుంటే పడుకున్నాడా లేదా అని చూడటం మెదలుకోకుండా ఉండేదాన్ని. ఆ రోజు ఒక రోజు బాగా పిల్లోడు బాగా తాగి వచ్చి చికాకు చేసుకొని పడిపోయిండు. అందరూ ఎత్తుకొచ్చి పొడికేశారు. పొడికెత్తే ఏంటయ్యా అంటే ఏం చేశాను నా కర్మ నాకు దేవుడు ఇంత అన్యాయం చేస్తాడా అని ఏడుతున్నాడు. ఏం అట్ట ఏడిసి పిల్లోడిని అట్ట కొట్ట ఈ సంబంధం చేసేద్దామని సంబంధం చేసాం. వాళ్ళకి వెళ్ళి ఆ ఊరు ఇక ఆడొచ్చి ఆ పెళ్లి చేసి అక్కడికి తీసుకెళ్ళిపోయాక దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు. పిల్లోడి బాధలన్నీ మర్చిపోయి అక్కడ బాగానే వాళ్ళిద్దరు ఉంటున్నారు. దేవుడు మరి మళ్ళీ పిల్లల కోసం అయ్యా మళ్ళీ సంవత్సరం అయిపోయింది పెళ్ళయి మరి ప్రభువా మరి ఈ పిల్లోళ్ళు లేరు వాడికి చిన్నోడికి 3 పిల్లలు పుట్టారు మరి వీడి జీవితం ఇట్ట అయిపోయింది అయ్యా అని మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకుంటే అప్పుడు ఆడికి మరి ఆ అమ్మాయి ఆ పిల్లలు కూడా పుట్టారు. నా పిల్లోడు కూడా మారి బాప్టిజం తీసుకుంటాం మరి సంఘంలో మరి బాగా ఎదగాలి ప్రార్థనకు రావాలి. అసలు ప్రార్థనకంటూ వచ్చేవాడు కాదు. మరి దేవుడు మరి ఎందుకనో వాడికి ఈ శోధన వచ్చి మరి ఇట్లా మారాలనో ఏమో వచ్చింది. వాడి గురించి ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా ఏడాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడవయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించవా యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది తూడలనా ఏలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనే
నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలం నీవిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీవిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీవిచ్చిన చాలునా ఏడాది తోడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కడట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా ఏలాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా ఏలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నా హృదయమర్పింతును నా హృదయమర్పింతును సాక్షి నిమిత్తమే అన్నాం. సరే ప్రేజ్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, అత్యంత దయగల గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలు. మానవులను ఆశీర్వదించి ఫలింపజేసి సంతోషముతోనూ హృదయానందముతోనూ నింపుతున్న దేవుడవైనందుకు వందనాలు. నీ కార్యాలు ఎంతో గొప్పవి. ఆశ్చర్యకరుడా, మనోపూర్వక కృతజ్ఞతాస్తుతులు హృదయమారా మీకు చెల్లిస్తున్నాం. సహోదరుడు సుందర్రావు గారు, సహోదరి అనూషను బట్టి స్తుతిస్తున్నాను. వారి పాపను బట్టి వందనాలు, వాడిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. వారి ఎడల మీరు చేసిన కార్యాలు, మీరు చూపిన కృపావాత్సల్యతకు స్తుతిస్తూ ఉంటున్నాం. వారి సాక్ష్యాన్ని ఆశీర్వదించు. అన్ని విషయాలలో వారికి తోడుగా ఉండండి. ఇంకను బలపరచండి. నీవే యెహోవా ఈరేవై, ఎబినేజరువై ప్రభా, నీ కృపాకార్యాలను సాగించి మహిమ తెచ్చుకోండి. ఈ రీతిగా ప్రభా, నాకు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి కూడా స్తుతిస్తూ దాసులను సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించి యేసయ్య మహాకనికరము గల నామాన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దూరం నుంచి వచ్చిన జానన్న ఒక 10 నిమిషాలు దేవుని యొక్క మాటలో మనకి తెలియపరుస్తారు దేవుని వాక్యం ద్వారా. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె వాడుకుంటా.
బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన్ మరువని మాట యేసు మాట బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. కీర్తన గ్రంథము 126 అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 126 అధ్యాయం 2వ వచనం. మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. 3వ వచనం కూడా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల ప్రభువా, మా రక్షక, మా విమోచకుడైనటువంటి తండ్రి, మారని మాట తప్పనటువంటి మౌనతుడా, పరిశుద్ధ దేవా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఏర్పాటుని బట్టి, నీ యొక్క అనాథ సంకల్పాన్ని బట్టి ప్రభా, ఈ యొక్క కొండపర్వ గ్రామానికి ప్రభా మీరు తీసుకొచ్చి నీ సన్నిధిలో ప్రభా ఇక్కడ విత్తబడుతున్నటువంటి వాక్యం కొరకై స్తోత్రాలు. దయగల తండ్రి, ఈ దినము ప్రభా ఆనందము, సంతోషము ప్రభా, ఈ సంతోషాన్ని బట్టి ప్రభా మీరు మాట్లాడుతున్నందుకై మీకు వేల స్తోత్రాలు. దేవా, అల్పుడును అయోగ్యుడైన నన్ను కూడా నీ కృపలో జ్ఞాపం చేసుకుంటూ రండి తండ్రి. దేవా, కూర్చున్నటువంటి వారి కంటే అధికుడిని కాదయ్యా, లోకంలో చెడిపడినటువంటి జీవితాలను కలిగినటువంటి వాడిని. దేవా, కారుతో తీసినటువంటి నిప్పుతో నా పెదవులు తగిలించి వెండి మూసలో పోయబడినటువంటి మాటల వల్ల ఉండినట్లుగా నాకు సాయం దయచేస్తురండి. దేవా, వ్యర్థమైనటువంటి మాటలు రాకుండా కాపాడుతురండి. నా హృదయమును ప్రభా సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి. దేవా, మీరే మీ ప్రజలతో మాట్లాడి మీ ఎలనైన స్వరం వినిపిస్తారని ఈ మధ్యాహ్న కాల సమయంలో వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే యాత్రా కీర్తన దైవజనుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి మరి యాత్రా కీర్తన. వాళ్ళు యాత్ర కొనసాగుతూ ఉంది. అయితే సియోనుకు తిరిగి వచ్చిన వారిలో యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు పాడినటువంటి ఈ పాట, ఎప్పుడు చెరలో నుండి బయటపడినప్పుడు పాడినటువంటి పాట. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయం 29వ వచనం ఒకటి చదువుకుందాము. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగనని యెహోవా నామము తోడని చెప్పగా చాలండి. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అంటున్నాడు. కనుక మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మరి అనేక రకమైన ఉపద్రవాలు, కష్టాలు, బాధలు, కన్నీరు, దుఃఖము
కనుక మానవుని యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు అవన్నీ తలుచుకుంటా వస్తే ఇప్పుడు ఎంతో సంతోషం కదా. దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే సంతోషాన్ని ఇచ్చాడు, ఉల్లాసభరితులను చేస్తూ వచ్చాడు. అందుకే ఇంకొక మాట కూడా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం. అతడు సమూయేలు వద్ద నుండి దేవుడు అతనికి 10వ అధ్యాయం 19వ వచనమ్మా, క్షమించండి. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించి మిమ్మును రక్షించినటువంటి దేవుడు. కనుక ఉపద్రవాలన్నిటి కూడా పోగొట్టి ఆయన ఏం చేశాడంటే రక్షణ మార్గంలో నడిపించాడు మిమ్మల్ని. కనుక ఎంతో గొప్ప విషయం కదా. తన జీవితం, ఆ సోదరుడు సుందరరావు యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే తను ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు. నాకు తిరిగి ఇలాంటి మళ్ళీ ఈ సంతోషాన్ని నేను చూస్తానా అని అనుకున్నాడు. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టాలు, తన భార్యను పోగొట్టుకున్నాడు. భార్య లేక ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాడు. అవి వ్యక్తిగతంగా అనుభవించేటటువంటి వారికే తెలుసు. తిరిగి తన భార్యను పొందుకున్నాడు. అంతేకాకుండా తనకి ఏమిచ్చాడు దేవుడు? శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇచ్చాడు కదా. ఎంత సంతోషం! ఇది నీకు నాకు తెలియదు కానీ అనుభవించేటటువంటి వారికే తెలుసు. కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషానికి తీసుకొచ్చాడు కదా. ఆయన సాక్ష్యం వింటా ఉంటే నాకెంత, నా రోమలన్నీ కూడా గగురు పొడుస్తూ ఉన్నాయి. ఇంత దుర్భరమైనటువంటి జీవితమా, తన తల్లి వేదన ఎంత వేధిస్తూ ఉంది, ఎంత వేదన పడుతూ ఉంది. నా కొడుకు ఏమన్నా చేసుకుంటాడేమో అని మధ్యరాత్రిలో లేచి చూస్తూ ఉందట. చూడండి ప్రియులరా, తల్లి ఎంత కన్నీరు కార్చి ఉండొచ్చు, ఎంత బాధపడి ఉండొచ్చు. తన కుమారుడు దుస్థితిని చూసి తను ఎంత బాధించి ఉండొచ్చు. నాకు ఆ సాక్షి వింటా ఉంటే దేవుడు, ప్రభా ఏం మాట్లాడాలి ఇక్కడ అని నేను అనుకున్నప్పుడు దేవుడు నాకు విషయాన్ని చూపెడతా ఉన్నాడు. కనుక తన యొక్క జీవితంలో, తన వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా తనకి ఏమి ఇచ్చాడు? ఇంకా రక్షణ భాగ్యం ఇచ్చాడు. తన కన్నీరుని ఎక్కడ కూడా వృధా కానీయలేదు. ఇంకొక మాట కూడా చూసుకుందాము. అదే కీర్తన గ్రంథము 126వ అధ్యాయం 92వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవండి ప్లీజ్ దయచేసి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనం లేదు. కనుక ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? వర్ధిల్లే అనుభవంలోనికి తీసుకొచ్చాడు దేవుడు కదా. చెడుతనాన్ని అంతా తొలగించాడు. తనకు ఎంతో గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. కనుక వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. కనుక ఎక్కడ వర్ధిల్లాలంటే మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో దేవుని మందిరంలో ఆయన వర్ధిల్లాలి. కనుక వర్ధిల్లేటటువంటి అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఉపద్రవాల నుంచి తప్పించాడు, కష్టాల నుంచి. అంటే ఇక కష్టాలు రావని కాదు కానీ కనుక ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చాడు దేవుడు. కనుక ఆ మేలుని బట్టి ఆయన ఏం చేయాలంటే
దేవుని మందిరంలో ఆయన వర్ధిల్లేటటువంటి వాడిగా ఉండాలి. అదే రెండో ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇంకో మాట ఉంది. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఇక్కడ ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. చూస్తే ఇప్పుడు పాప కూడా ఏంటంటే ఈరోజు ఏం చేస్తున్నారు, బలమైన ఆహారం ఇస్తున్నారు. తల్లిపాలే కాకుండా బలమైన ఆహారం ఇస్తూ ఉన్నారు. కనుక పాప కూడా ఎట్లా పాప ఎదగాలి, తల్లిదండ్రులు కూడా ఎక్కడ ఎదగాలి, మందిరంలో ఎదగాలి. మందిరంలో నాటబడి ఎదగాలి. ఎదిగినప్పుడు వారి యొక్క జీవితం ఇంకా కూడా ఫలభరితమైపోతుంది. అదే మాట ఇంకొక మాట కూడా కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 15వ వచనం. నాకంటే ఇంకా గొప్ప దైవజనులు ఉన్నారు. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 15వ వచనం. కాయము నీ కొరకు ఏర్పరచబడిన కొమ్మను కాయము అంటున్నాడు. నశించున్నారు. నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న ఇక్కడ చూసినట్లయితే నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మని కాయమంటున్నాడు. కనుక కొమ్మ అంటే ఏంటంటే మనకు సాదృశ్యం, విశ్వాసకి యొక్క సాదృశ్యం. కనుక నువ్వు ఏర్పరచుకునేటువంటి కొమ్మ. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, సుందరరావుని ఏర్పరచుకున్నాడు. తన భార్యను, తన కూతురిని, తనను కూడా ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన కుడి చేత నాటబడినటువంటి కొమ్మ అని లేఖనం చెప్తా ఉంది. కనుక నాటబడినటువంటి అనుభవంలోనికి తను ఉండాలని చెప్తా ఉన్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చాడంటే మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది సత్యం గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని ఇచ్చించున్నాడు. ఎవరు ఇచ్చించేది? ఆయన ఇచ్చించున్నాడు. కనుక మనుషులందరూ కూడా రక్షణ కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని ఆయన ఇచ్చించున్నాడు. కనుక దేవాతి దేవుని యొక్క కోరిక ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, మరి ఎవరైనా ఎప్పుడు కూడా ఏం కావాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యం గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని అంటున్నాడు. కనుక ఆ దేవాతి దేవుని యొక్క కోరికను ఇంకెందరైతే రక్షణ మార్గంలో లేకుండా ఉన్నారో, ఒకవేళ ఈ మైక్ శబ్దం ద్వారాగా, ఈ యంత్ర శబ్దం ద్వారాగా ఎందరైతే మరి ఆలకిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క కోరిక ఏంటంటే ఆయన రక్షణ కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కలవలై ఉండాలంటున్నాడు. అదే మొదటి తిమోతిలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది, చదువుకుందాం. ఆయన అమ్మా మొదటి తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగిన 1:15 క్షమించండి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కనుక ఎందుకొరకు వచ్చాడంటే ఆయన పాపులను రక్షించుటకు. పాపమనగా ఏమి? పాపమనగా
ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక మొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఈ లోకంలోనికి పాపం ప్రవేశిస్తూ వచ్చింది. ఆ పాపం అంటే ఏంటంటే అది ఒక ఎరుపు, ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏముంటుంది, ఇంటూ మార్కేసి ఉంటుంది, దాని మీద ఒక పుర్రె బొమ్మ ఉంటుంది. అంటే అపాయము, ప్రమాదము. కనుక మానవులంతా కూడా ఎక్కడున్నారంటే ఒక అపాయంలో ఉన్నారు, ఒక ప్రమాదంలో ఉన్నారు. ఏమిటి అపాయం అంటే వారు ఒక ప్రమాదంలో ఉన్నారు. కనుక ఆ అపాయాన్ని తప్పించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అదే యెషయా గ్రంథము చూసిన యెషయా గ్రంథంలో మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి కెంపు వలె తెల్లగా చేస్తానంటున్నాడు. కనుక మన పాపాలు ఎరుపుగా ఉన్నప్పుడు కూడా ఆయన తెలుపుగా చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు, పాతి పెట్టబడ్డాడు, మూడో దినాన మృత్యుంజయుడిగా లేచాడు. నీ కొరకు నా కొరకు ఆయన స్థలాలు సిద్ధపరచనై ఉన్నాడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. కనుక ఆ రెండో రాకడ కొరకు నువ్వు నేను ఎదురు చూడాలని దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యము ధారాళంగా బయలుపడుతుంటే ఆలకించి దాన్ని హృదయంలో భద్రపరుచుకొని దాచుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం. కొందరికి ఎలా ఉంటుందంటే ఇది ఒక జోలపాటగా ఉంటుంది, లేదంటే కనుక దేవుని సన్నిధిలో నిలబడకుండా శత్రువైన సాతాను ఏం చేస్తుందంటే గోకుతూ ఉంటుంది, పక్క అమ్మటుండి తీసుకెళ్ళిపోద్ది బయటికి. దేవుని వాక్యమును ప్రేమిస్తే గనక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది గుర్తెరగాలి. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడే నమ్మదగిన దేవుడు. సాక్ష్యం విన్నారు కదా. నిజంగా లోబడని ప్రజలను ఏం చేస్తాడు, తన యొక్క సొత్తులోనికి తెచ్చుకోవడానికి అనేక మలుపులు వంకర్లు త్రోవలు ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తాడు, చెక్కతాడు. మేస్త్రి తెలుసు కదా, మేస్త్రి ఏం చేస్తాడు, ఒక మందిరం కట్టాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ తీసుకుంటాడు ఇంజనీర్ దగ్గర నుంచి. తర్వాత దాన్ని ఏం చేస్తాడు, చక్కగా 4 మూలలో కూడా సమానంగా రావాలని దాన్ని ఏం చేస్తాడు, కొలతలు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు చక్కగా ఉండాలని కొలుస్తాడు. తర్వాత అది ఏం చేస్తాడు అని అంటే మొట్టమొదటగా ఏం చేస్తాడు, శంకుస్థాపన అని మొదలు పెడతారు కదా. పెద్ద పెద్ద రాజకీయ నాయకులనే లేదంటే పెద్ద పెద్ద వాళ్ళని మన గుళ్ళని అయితే కనుక ఒక దైవజనుడిని తీసుకొచ్చి చిన్నగా ఒక రాయిని నిలబెడతారు. అర్థమైందా? ఆ రాయ సక్రమంగా 4 పక్కల సమానంగా ఉంటే కనుక కట్టడానికి కూడా ఆ రాయిని ఆధారం పెట్టుకొని మేస్త్రి ఏం చేస్తాడు, తాడు లాగి పట్టుకొని చుట్టూతా కూడా సమానంగా కట్టుకుంటూ వస్తాడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అని అంటే ముఖ్యమైన మూలరాయిగా యెషయా గ్రంథంలో ఇవన్నీ చూస్తే కనుక చాలా టైం ఉంది. సహోదరుడు మన పక్షాన మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని తెలియపరచుట కొరకు దూర ప్రాంతం నుంచి దానియేలు బ్రదరు కొన్ని మాటలు విందాం. ఎందుకంటే ఈ మాటలు చెప్పేది ఎందుకంటే మనము కట్టబడాలి, మనం సరిచేయబడాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలాగ వచ్చాడంటే ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, అపోస్తుడుగాను పరిశుద్ధుడుగాను ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలాగా నిలబడుతూ వచ్చాడంటే ముఖ్యమైన మూలరాయిగా ఆయన ముందుగానే నిలబడుతూ వచ్చినాడు. నిన్ను నన్ను కూడా ఆ యొక్క పరిశుద్ధ జనాంగంలో నిలబెట్టుట కొరకే చక్కపరుస్తాడు. ఇదే ఆయన సాక్ష్యం. నిజంగా దేవుడు తన ఏర్పాటులోనికి తీసుకొచ్చిన కారణం. మనము కూడా ఈ వాక్యాన్ని విని పెడత్రోవను పెట్టి పక్కకు వెళ్ళిపోయేవారిగా కాకుండా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి.
నువ్వు కట్టబడాలి. నీలో ఏదైతే వంకర ఉందో ఆ వంకర చెక్కువేయబడాలి. ఆ వంకర చెక్కువేయబడితేనే మనం నిలబడతాం. లేదంటే కనుక అది వంకరగా ఉందనుకో ఏమైపోద్ది? 10 అంతస్తులు హైదరాబాద్లో కానీ ఇటు చుట్టుపక్కల కూడా ఇప్పుడు కూడా వచ్చేసినాయి. రాజధానిలో 10 అంతస్తులు, 15 అంతస్తులు, 20 అంతస్తులు ఎలా కట్టబడుతుంది అని అంటే ముఖ్యమైన మూలరాయి సరైన రీతిలో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఆధారం చేసుకొని కట్టబడితేనే 4 మూలలు సరిగా ఉంటేనే అది నిలబడుతుంది. లేదంటే కనుక పడిపోద్ది. ఈ వాక్యము మనం దొరికినప్పుడు మన జీవితాల్ని సరి చేసుకొని చెక్కబడాలి. ఇది కాదు చూడట్లేదు, ఏం చూస్తున్నారు అని అంటే ఇంకా దేవాతి దేవుడు చెప్తున్నాడు లోబడిన జనులు అని అంటున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరిపివేయు బిడ్డలారా అని చదివిస్తున్నాడు యెషయా గ్రంథంలో. ఎందుకని లక్ష్య పెట్టట్లేదు? లక్ష్య పెట్టిన వాడైతే కనుక ప్రభు సన్నిధిలో కట్టబడిన ఒక రాయిగా, ఎందుకంటే క్రీస్తు యొక్క బండ పైన కట్టబడాలి. ఆ బండ కనుక మన మీద పడితే కనుక మనం తునకలైపోతాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడుతుంది. వాక్యాన్ని సరైన రీతిలో అవగాహనతో మనం కట్టబడాలి అంటే వాక్యాన్ని ప్రేమించాలి. కాబట్టి మౌనంగా దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు విందాము. వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితాల్ని సరి చేసుకోవడానికి ఇష్టపడండి. వాక్యమునే లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. మీ హృదయాన్ని, మీ చెవులు, తర్వాత మంచి ప్రేమ విందు కూడా ఉంది. ప్రాబ్లం లేదు. సమృద్ధి అయిన జీవితం, సమృద్ధి అయిన ఆహారాలు. కాబట్టి ముందుగా ఆత్మీయ మాటలతో ఆత్మీయ ఆహారములను భుజించేవారిగా ఉన్నాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున సమకూర్చబడిన దేవుని పిల్లని మీకందరికీ, సహోదరి సహోదరులకు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయంలో మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తూ మరి ఈ ప్రాంతాన్ని నన్ను పరిచయం చేసిన దేవుని దాసులు నెహెమ్యా గారికి, మరి ముఖ్యంగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ దేవుని యొక్క సేవకులు సమయలయ్య గారికి, నాకంటే ముందుగా చక్కటి దేవుని యొక్క మాటలు తెలియపరిచినటువంటి బ్రదర్ గారికి, అలానే బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్కి, మీకు మరి ముఖ్యంగా ఈ యొక్క అన్నప్రాస కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు సుందర్రావు గారు, అలానే అనుష దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకమైన శుభాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. సందర్భోచితంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఆదికాండము దేవుని యొక్క వాక్యము నుంచి ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవ గ్రంథము నుంచి ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపాసత్య సంపన్నుడా, మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి దీనుడిగా తగ్గించుకుని సిలువలో మీ రక్తాన్ని చిందించి ప్రాణమర్పించి జీవముతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించి పరలోకమందు మీరు మా కొరకు సిద్ధపరిచిన తేజోవాసుల స్వాస్థ్యం కొరకు మీకు వందనాలు. అంత మాత్రమే కాదు, మీ భయభక్తుల నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మరి చంచలుడిగా విసికి వేసారి నీలవలే చంచలుడిగా తిరిగి కుమారుడు సుందరరావుని మీరు జ్ఞాపకం చేసుకొని చంచల వివేకులవుతారని వాక్యం రాయబడినట్లుగా నీ కుమారుని రక్షణ మారు నడిపించి ఓ చక్కటి భార్యనిచ్చి అంత మాత్రమే కాదు, వారు కోరినట్టుగానే చక్కటి సంతానాన్ని మీరు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, మీరు చేసిన మీరు తలంచుకుంటూ ఈ దినమందు ప్రభువా మరి బిడ్డ యొక్క
అన్నప్రాస కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు వారి పట్ల చేసిన మేలు తలంచుకుంటూ దైవజనులను సంఘమును ఏర్పరచుకొని ఈ సమయంలో వారు ఏర్పాటు చేసుకుని కృతజ్ఞత కూడికని బట్టి మనం స్తుతిస్తున్నాం. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య సందేశం ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. మరికొద్ది నిమిషాలు నీ సేవకుడిగా నీ వాక్యాన్ని బోధిస్తుండగా నన్ను మరుగు చేయండి. నీ మెలనైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి. జరగబోతున్నటువంటి ఆశీర్వాదకరమైన ఈ అన్నప్రాస కార్యక్రమం అంతటిని దీవెనకరంగా, మేలుకరంగా, కుటుంబానికి బహు ఆశీర్వాదకరముగా, సంఘానికి ఉజ్జీవకరముగా, మా ఆంధ్రాత్మలకు మేలుకరముగా జరిగించమని చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరే మాతో మాట్లాడి మేలు కలిగించి మహిమను పొందండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రతి విషయమందు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రతి విషయమందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాస్తవంగా మన అందరి జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఉపకారం ఇన్నన్ని కాదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకమన్నాడు. ఉపకారం అనగానే మనకి కొన్ని అక్షరాలు ఉంటాయి. ఉ, ప, క, రా, ము, 5 అక్షరాలు. ఉ అంటే ఉద్ధరించువాడని అర్థం, ప అంటే పరిశుద్ధపరిచినవాడని అర్థం, క అంటే కాపాడుతున్నవాడని అర్థం, రా అంటే రక్షించున్నవాడని అర్థం, ము అనగా మనల్ని ముగింపు వరకు, నిత్యత్వం వరకు నడిపించువాడని అర్థం. ఇన్ని మేలులు మన కొరకు ప్రభు దాచి ఉంచారు. అందుకనే దావీదు భక్తుడు ఆయన చేసిన ఉపకారముల్లో అన్ని చెప్పలేక ఒక మాట అంటాడు, ఆయన ఉపకారములను తలంచుకుందని అనుకుంటేనా అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి అన్నాడు. నిజంగా మన పట్ల దేవుడు చేసిన ఉపకారం ఇన్నని మనం చెప్పలేము. అందుకు మనందరి జీవితంలో దేవుని పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం చాలా మంచిది. మరి సందర్భంలో బ్రదర్ సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను మనసులో ప్రభువుని ఎంతగానో స్తుతించాను. నిజంగా ఒంటరి స్థితిలో చంచలుడిగా, నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక, జీవితంలో సంతోషానికి నోచుకోలేక, కుటుంబానికి దూరమై ఆశీర్వాదం నోచుకోలేక, శాపగ్రస్తమైన జీవితంలో జీవించిన బ్రదర్ సుందరరావు గారిని ఆ బ్రదర్ దేవుడు దర్శించి తన రక్షణ భాగ్యం ఇచ్చి, భార్య దొరికిన వారికి మేలు దొరికింది అన్నట్టుగానే దేవుడు చక్కటి భార్యనిచ్చి వివాహం జరిగించి, అంత మాత్రమే కాదు చక్కటి కుమార్తెను కూడా ప్రభు అనుగ్రహించారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే పాపస్థితిలో ఉన్నటువంటి బ్రదర్ని ప్రభు రక్షించి పరిశుద్ధ నుంచి రక్షణ భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. అన్ని భాగ్యముల కంటే గొప్ప భాగ్యం రక్షణ భాగ్యం. అందుకే నేను దైవజన మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. ఆ భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. నిజంగా ఈరోజు తన కుటుంబం భాగ్యవంతమైన కుటుంబం నేను చెప్తాను. అంచేత ఈ రోజున సంతోషకరమైనటువంటి శుభదినమందు ఈ అన్నప్రాస కార్యక్రమాన్ని ఈ రీతిగా మందిరంలో ఏర్పాటు చేసుకుని చాలా సంతోషదాయకం. ఈ సందర్భంలో కొన్ని హెచ్చరికలు, కొన్ని వాగ్దాన సందేశాలని ఈ మధ్యాహ్న కాలం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. వాస్తవంగా ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో అబ్రహాము ఆ రోజు గొప్ప విందు చేయించాడు. ఏ రోజు అంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేయటం అంటే అర్థం ఏంటంటే ప్రభు తన పట్ల చేసిన మేలు తలంచుకుంటూ స్తుతించడం. ఈ రోజు కూడా బ్రదర్ గారు చేసిన పని అదే. ప్రతి విషయమందు కూడా దేవునికి మనం నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది నిజంగా మన జీవితాల్లో అనుదిన కర్తవ్యం అవ్వాలి. ఏదో మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఈ సందర్భంలో పాలు విడిచిన వెంటనే గొప్ప విందు ఏర్పాటు చేశాడు భక్తుడైనటువంటి అబ్రహాం. అబ్రహాం జీవితంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చాడు. దైవజనుడు పౌలు అంటున్నాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక అలాగూ చేయను అన్నాడు. ఎలాగూ చేయనంటే అందుకు నిదర్శనము సుందరరావు గారి కుటుంబాన్ని మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంలో దేవుడు మన బిడ్డల్ని దేవుడు మనకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ బిడ్డల్ని పెంచవలసిన రీతిలో మనం పెంచాలి. వాస్తవంగా ఇప్పుడు దాకా వారు పాలతో పెంచారు. తర్వాత మన బిడ్డలకి ఏం పెడతామంటే బలమైనటువంటి ఆహారాన్ని పెడతాం. అలాగే తల్లిదండ్రులు అయినటువంటి వారు దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం భూమి మీద ఏదైనా ఉంది అని అంటే అది దేవుడిచ్చిన బిడ్డలే అని గ్రహించాలి. అందుకని గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారుల యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నాడు. మగపిల్లవాడైనా ఆడపిల్లవైనా అది ఎవరైనా కావచ్చు దేవుడిచ్చిన స్వాస్థ్యము గనక బిడ్డలను పెంచవలసిన రీతిలో పెంచాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కొంతమంది తల్లులు బిడ్డలను దైవభక్తులు పెంచినటువంటి తల్లులు ఉన్నారు.
అదే తల్లులు బిడ్డలను భ్రష్టత్వం నడిపించిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే బైబిల్లో మనకి మోషే అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. ఆ మోషే అనేటువంటి ఎకిబేదు తన బిడ్డను బాల్య వయసు నుంచే పాలు పెడుతున్నప్పుడు నుంచే ఆ బిడ్డను దైవభక్తులు పెంచింది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న విగ్రహారాధన, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆచారాలు, ఐగుప్తులో ఉన్న పాపము అంటకుండా ఎకేబేదు తన కుమారుడైన మోషేను ఉగ్గు పాలతో దేవుని కొరకు పెంచింది. తెలుగులో సామెత చెప్తారు, మొక్కై వంగనదై మానై వంగుతుందా అంటారు. బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారిని సరైన రీతిలో వారిని పెంచగలిగితే వారు ఎదిగిన మొక్కలు అవుతారు. అలా పెంచకపోతే వంకర టింకరగా పెరుగుతారు. వంకర టింకరగా పెరిగినటువంటి చెట్టు ఎవరికి ఉపయోగపడదు. అది చివరికి కాలిపోవడానికి తప్ప అది దేనికి ఉపయోగపడదు. అందుచేత ఎకేబేదు తన కుమారుడైనటువంటి మోషేను ఉగ్గు పాలతో దేవుని కొరకు పెంచింది, ప్రార్థన నేర్పించింది, దైవభక్తులు పెంచింది. కనుక ఆ మోషే పెద్దవాడై, సాత్వికుడై, ప్రార్థనాపరుడై ఇశ్రాయేలు నడిపించే నాయకుడిగా అమర్చబడ్డాడంటే దానికి కారణం తన తల్లి అయినటువంటి ఎకేబేదు ఆ బిడ్డ కోరు ఎంతో దైవభక్తులు పెంచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాలు చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు మనకిచ్చిన బిడ్డలను కూడా ఉగ్గు పాలతో వారిని దేవుని కొరకు పెంచాలి అని జ్ఞాపకం చేస్తున్నా. సెయింట్ అగస్టిన్ భక్తుడు మాట్లాంటాడు, తల్లి హృదయమే బిడ్డ పాఠశాల అన్నాడు. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు చిన్న వయసు నుంచే బిడ్డలను ఉగ్గు పాలతో దేవుని గురి పెంచడం నేర్చుకోవాలి, వారికి నేర్పించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధముగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు అన్న కనబడతా ఉంది. తన కుమారుడైనటువంటి సమయల్ని ఆ దేవునికి ఏదైతే ప్రతిష్ఠించుకుందో, నువ్వు నాకు మగబిడ్డనిచ్చినట్లయితే ఆ మగబిడ్డ నీకు సమర్పిస్తాను అని ప్రతిష్ఠించుకుంది. తాను ఏదైతే దేవుని వడంబడిక చేసుకుందో ఆ వడంబడిక ప్రకారము దేవుడు సమయలు ఇచ్చిన తర్వాత ఆ సమయలు పాలు మాన్పించిన వెంటనే తీసుకొచ్చి షిలోహులో ఉన్న దేవుని మందిరమునికి అప్పగించింది అన్న అనేటువంటి భక్తురాలు. అన్న తన కుమారుడైన సమయంలో దేవుని సందులో ఎలాగైతే విడిచిపెట్టిందో, విడిచిపెట్టమంటే భౌతికంగా విడిచిపెట్టి అనుకోమాకండి. దేవుని సన్నిధిలో తన బిడ్డలో ఎదగాలని ఆ బిడ్డను చిన్న వయసులో దేవుడు ప్రతిష్ఠించింది. ఇలా చాలా మంది తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తారు, కానీ పిల్లలు మాత్రం ప్రార్థనకు రారు. పిల్లలు ఎక్కడికి తిరుగుతారు? సినిమా హాల్లో కనబడతారు. వాళ్ళు పిల్లలు ఎక్కడ ఉంటారు? వారు పేకాడ స్థలాల్లో ఉంటారు. పిల్లలు మార్కెట్ చుట్టూ తిరుగుతుంటారు, పిల్లలు బజార్ల చుట్టూ తిరుగుతారు, కానీ వారు దేవుని మందిలో రారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల్ని దేవుని మంది నడిపించకపోతే దుష్టుడైన సాతానుడు వారిని లోకానికి ఇడ్చుకెళ్ళిపోతాడు, వారిని భ్రష్టత్వం నడిపిస్తాడు. ఇక్కడ మన హన్నా చూస్తే ఆ హన్న తన కుమారుడైన సమయల్ని దేవుని మందిరంలో విడిచిపెట్టింది. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఆ పిల్లవాడు ఎదిగి అనే మాట మనకు అనిపిస్తుంది. ఎక్కడ ఎదిగాడు? దేవుని మందిరంలో. ఇందాక సహోదరులు గుర్తు చేసినట్లుగా దేవుని మందిరంలో వర్ధిల్లుతారు. దేవుని మందిరం మన పిల్లలు తీసుకొస్తే దేవుడు వారికి భక్తి నేర్పిస్తాడు, ప్రార్థన నేర్పిస్తాడు, క్రమశిక్షణలో పెంచుతాడు, వారిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు వారు పెరిగి నగరికే చక్కబడి మూలకంబాలుగా ఎదిగిన మొక్కలుగా మార్చబడతారు. మనమే మన పిల్లలను దేవుని మందిరం నడిపించకపోతే వారు ఎలా ఆశీర్వదించబడతారు? కనుక అన్నా నుంచి నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులైనటువంటి వారు మీరు దేవుని మందిరం రావడం మాత్రమే కాదు, మీతో పాటు మీ పిల్లలను కూడా దేవుని మందిరానికి వారిని నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నా. కొత్త నిబంధన గ్రంథంలో భక్తుడైన తిమోతి కనబడతాడు. పౌలుకి నిజ కుమారుడైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి తిమోతి, అతని తల్లి అయినటువంటి ఆమె గురించి యూనికే అనే తన హవ్వ అయినటువంటి ఈ లోయ గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క తల్లి ఆ తిమోతిని చిన్న వయసులోనే భక్తులు పెంచింది. కనుక పౌలు గారి యొక్క పరిచర్యలో ఎంతో బహు ప్రయోజకరుడైనట్లుగా దేవుని యొక్క వాక్యాలు చూస్తూ ఉన్నాం. ఇలా బైబిల్లో చెప్పుకుని పోతే అలా భక్తులు పెంచే తల్లులు ఉన్నారు, భక్తులు పెంచక బిడ్డలను పాడు చేసేవారు కూడా ఉన్నారు. ఉదాహరణకి మనం ఏలి అనేటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తాం. ఏలి చాలా ప్రార్థనాపరుడే, దేవుని స్వరం వినవాడే. కానీ దేవుని ఏలి కుమారులు యెహోవాను ఎరగిన వారి బహు దుర్మార్గులుగా జీవించిరి అనే మాట కనిపిస్తాము. దానికి కారణం ఏమిటి అనగా, ఏలి యాజకుడే గాని పిల్లలను పెంచవలసిన రీతిలో వారిని పెంచలేకపోయాడు. మా ఏలూరులో సంఘటన జరిగింది.
ఆయన భయంకరమైనటువంటి త్రాగుబోతూ బాగా స్మోకింగ్ బాగా చేస్తాడు. ఎక్కడ కాదండి, ఇంట్లోనే, పిల్లల మధ్యలోనే. ఓ రోజున వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళిన సందర్భంలో వారికి 2 కుమారులు, మగపిల్లలు. పెద్దోడు అన్నాడంట వాళ్ళ తమ్ముడిని పిలిచి, నాన్న ఎలాగైతే సిగరెట్ కాలుస్తాడని కాలుస్తానరా అన్నాడట. ఎలా కాలుస్తావురా అన్నాడంట తమ్ముడు. ఒక కాగితం తీసుకొని దాన్ని సిగరెట్ లాగా మలిచి నోట్లో పెట్టుకొని అగ్గిపెట్టి వెలిగించాడు. జరిగిన సంఘటన, యథార్థ సంఘటన. ఆ 2 పిల్లలు పాలిస్టర్ బట్టలు వేసుకున్నారు. వీడు నాన్న ఎలా కాలుస్తాడరా అని చెప్పి అలా చెప్పుతూ, నాన్న కూడా ఎలా తాగుతాడో కూడా నాకు తెలుసు అని చెప్పి ఆ గ్లాసులో పెట్రోల్ పోసి, పెట్రోల్ కూడా ఇంచుమించు అదే కలర్లో ఉంటుంది కాబట్టి ఆ గ్లాసులో వేసి, ఇదిగో నాన్న ఇలా తాగుతాడు అని చెప్పి పెట్రోల్ గ్లాసులో వేసి ఆ పక్కన పెట్టాడు. నాన్న ఎలా సిగరెట్ కాలుతా ముందు చూపిస్తా అని చెప్పి వాడు దాన్ని వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలీదు. అకస్మాత్తుగా నిప్పుర వేగిరి పెట్రోల్ గ్లాసులో పడింది. వెంటనే ఒక్కసారిగా పెట్రోల్ ఇద్దరు వారి మీద పడి అక్కడెక్కడే భయంకరంగా కాలి చనిపోయారు. యథార్థ సంఘటన. ఆ తండ్రి ఆ బిడ్డలకు ఏమి నేర్పించాడు? వాళ్ళు ఏం చూసి నేర్చుకున్నారు? ఆయనేమి నేర్పలా. కన్న బిడ్డల ముందే ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించకపోవడం వలన ఎదుగు వచ్చినటువంటి ఆ 2 బిడ్డలు ఒక్క రోజులను పోగొట్టుకున్నాడు ఆ తండ్రి. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ బిడ్డలను దేవుని భక్తులు, ప్రార్థనలో, పరిశుద్ధతలో, సమర్పణలో దేవుని కొరకు పెంచగలిగితే రాబోయే కాలంలో వారు భూషణ కిరీటాలుగా మార్చబడతారు. ఏలీ ప్రవక్తే కానీ బిడ్డలను పెంచకపోవటం వలన ఏలీ కుమారులు కూడా దేవుని మహిమను కోల్పోయిన వారి దేవుని చేత విడవబడిన దుస్థితిలోనికి వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, అతలియా అనేటువంటి ఒక ఆవిడని చూస్తాం. వాస్తవంగా ఇంటిలో తండ్రి కంటే తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. తల్లి ఏమి నేర్పించాలి? భక్తి నేర్పించాలి, భయభక్తులు పెంచాలి, ప్రార్థనలు పెంచాలి. కానీ బైబిల్లో అతలి అనేటువంటి ఒక ఆమెను చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఆమె తన కుమారులకి దుర్మార్గత నేర్పించిందట. ఏమి నేర్పించింది? చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఏమి నేర్పించిందండి? దుర్మార్గం నేర్పించింది. 24వ అధ్యాయం 4వ వచనములో అతలియా కుమారులు ఎంత దుర్మార్గులైపోయారంటే యెహోవా మందిరములో సేవోపకరణములను పాడు చేసిన వ్యక్తులుగా మారిపోయారు. అతలియా తన కుమారుని బహు భ్రష్టులుగా మార్చేసింది. తద్వారా వారు శాపగ్రస్తులుగా మార్చబడినట్లుగా దైవ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నాను అనగా, బిడ్డలను భక్తిలో పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు. భక్తిలో పెంచి ఆశీర్వాదకరంగా దీవించబడిన కుటుంబాలు మనం చూస్తాం. భక్తిలో పెంచకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి వారి నాశనానికే పునాదులు వేసిన తల్లిదండ్రులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈరోజు అన్నప్రాస కార్యక్రమాన్ని జరిపించుకున్నటువంటి ప్రభునందు తండ్రి అయినటువంటి సుందర్రావు గారు, అలాగే అనీష, వారు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్య విషయం ఏంటంటే, వారు పుట్టినటువంటి ఆ బిడ్డకు ఇప్పుడు అన్నప్రాసన చేస్తారు. అంటే పాలు మానిపించిన తర్వాత బలమైనటువంటి ఆహారాన్ని పెడతారు. అలాగే మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారికి నేర్పించవలసినవి కొన్ని ఉన్నాయి. ఏమి నేర్పించాలో పరిశుద్ధ గ్రంథం కొన్ని విషయాల్ని ఈ మధ్యాహ్న కాలం ముందు తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఏమి నేర్పించాలి మన బిడ్డలకు? ద్వితీయోపదేశ కాండము, ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక్క మాట మనం చదువుకుందాం రండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దైవ గ్రంథము నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. బాసికముగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మొట్టమొదటిగా మన పిల్లలకి ఏం నేర్పించాలంటే వాక్యమును నేర్పించాలి. అంటే మీరు దేవుని యొక్క వాక్యం చదవాలి, అలాగే మీ పిల్లలతో కూడా వారికి వాక్యం చదివించడం నేర్పించాలి ప్రియులరా.
అలా మన వాక్యాన్ని నేర్పిస్తున్నప్పుడు ఆ బిడ్డలు చక్కటి మార్గం నడుస్తాడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. కాబట్టి వాక్యానికి వారికి నేర్పాలి ఒకటి. రెండవది ప్రార్థన చేయడం నేర్పించాలి. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాం. రోదే అనే ఒక చిన్నది కనబడుతూ ఉంది. ఆ చిన్నది ప్రార్థన చేసే గుంపులో ఉన్నట్లుగా మన వాక్యం చూస్తూ ఉన్నాం. అనగా మన పిల్లలకు ప్రార్థన చేయటం కూడా నేర్పించాలి అని ప్రభుపేట మనం చేస్తున్నాను. మూడవదిగా చూసినట్లయితే వారికి దేవుని యందు భయభక్తులు వారికి నేర్పించాలి. ఇందాక మనం చదివిన వాక్య భాగం 108 కీర్తనలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడుచువారు ధన్యులు, నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవలును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. అనగా మూడవదిగా మన పిల్లలకు దేవుని యందు భయభక్తులు వారు నేర్పించాలి. అబ్బాయి ఈ మాట మాట్లాడకూడదమ్మా, అమ్మ వీటిని చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, పెద్దవారిని గౌరవించాలి, మందిరానికి రావాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన వారితో సహవాసం చేయకూడదు, తప్పు చేయకూడదు అని మన బిడ్డలకి చిన్న వయసు నుంచి వారు నేర్పించాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి మంచి ఏంటో చెడేంటో వారికి తెలియదు కనుక మంచి చెడులు వీక్షించే జ్ఞానేంద్రాలు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మన బిడ్డలకి ఏం చేయాలి అనగా వారికి భయభక్తులు వారికి నేర్పించాలి. వారు ఎప్పుడైతే భయభక్తులు వారు నేర్పిస్తామో వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ప్రియులరా, ఒక తల్లి ఉండేది, తన కుమారుడు పనికిరాడన్నారు. తల్లి కన్నీడ్చి ప్రార్థన చేసి ఆ భక్తులు పెంచింది. ఆ తల్లి గొప్ప సైంటిస్ట్గా మారిపోయాడు. ప్రపంచమంతటిని వెలిగించేటువంటి ఒక విద్యుత్ బల్బును కనుగొన్నాడు. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి. ఆయన మాట అంటాడు, ప్రభు నన్ను వెలిగించాడు, ప్రపంచాన్ని నేను వెలిగించగలిగాను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఎందుకు ఎంత జ్ఞానం వచ్చింది అనగా ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి ఆ బిడ్డను భయభక్తులు నేర్పించింది. కాబట్టి క్రమశిక్షణ నేర్పించాలి, దేవునికి ఓడో నేర్పించాలి, దేవునికి యోడో నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి. మందిరంలో దేవుని యొక్క చిన్న వయసు నుంచే భక్తిలో, ప్రార్థనలో, పరిచయలో వారిని పెంచగలిగితే ఆ బిడ్డలో బహుగా వృద్ధి చెందుతారు. 103వ కీర్తన మనం చూసాం. ప్రియులరా, యెహోవా కృప వారికి పిల్ల పిల్ల తరమని నిలుచును. దేవుడి ఆశీర్వాదం ఏంటంటే మనం దీవించబడ్డ మాత్రమే కాదు, మన పిల్లలు, మన పిల్లల కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ అన్నప్రస్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రియులు సుందరరావు గారు, అలానే శిరీష, వీరు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు కూడా మీ బిడ్డలకు దేవుని మార్గంలో, భక్తులు, ప్రార్థనలో పెంచి దేవుని కొరకు పనికొచ్చే సాధనాలుగా మార్చబడి దేవుని చేతుల్లో బలమైన ఆశీర్వాదకలు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య నెహెమ్యా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీ కృప కొరకు, ప్రేమ కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభా నాయన, మరి సహోదరుని నిలబెట్టుకుని నాయన, నీ యొక్క అమూల్యమైన మాటల ద్వారాగా బిడ్డల్ని ఎలా పెంచాలో నాయన, వారిని ఎలా భయభక్తుల్లో పెంచాలో నాయన, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తానని వాగ్దానం చేస్తుంది దేవుడు ప్రభా. అయ్యా, ఈ యొక్క ఉదయ కాలంలో కూడా ప్రభా వినిన మాటలు హృదయంలో భద్రం చేసుకుని వాటి ప్రకారం జీవించేవారుగా ఉండడానికి సహాయం చేయతండి. ఆత్మీయంగా, శారీరకంగా కూడా బిడ్డలు కూడా బలపరి సహాయం చేయతండి. అయ్యా, మరి అన్ని విషయాలలో కూడా తోడైండి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు నాయన. నిజమే తండ్రి నాయన, మరి సహోదరి విషయంలో ఎంతో నాయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు ప్రభా. అయ్యా, నిజమే తండ్రి నాయన, రేపేం జరుగుద్దో అనుకున్నప్పుడు కూడా 6 బాధలు 7 శ్రమలు వచ్చినప్పుడు కూడా 7 శ్రమల్లోంచి 6 బాధల్లోంచి కూడా విడిపించి నాయన బలపరిచినందుకు లెక్కలేని వందనాలు ప్రభా. నాయన, నిశ్చయంగా నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోకిడి భార్య ఫలించు దాక్షవల్లి వలె ఉంటున్నట్టుగా ప్రభా. నాయన, నిజమే తండ్రి నాయన, నీ యొక్క పిల్లలు కూడా నాయన ఈ యొక్క బల చుట్టూరు ఒలివ మొక్కల వలె ఉంటారని వాగ్దానం చేస్తుంది దేవుడు ప్రభా. అలాంటి వాగ్దానాలు బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నైనా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా జయకరంగా, మేలుకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించినందుకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నైనా వినిన మాటలు మా హృదయంలో భద్రం చేసుకుని వాటి ప్రకారం జీవించేవారుగా ఉండడానికి సహాయం చేయతండి.
పిల్లలనేమి పెద్దలనేమి తనందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునని చెప్పిన రీతిగా నైనా ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి బలపరిచి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో పాపకు అన్నం పెట్టే విషయంలో కొద్దిగా సేవకులు కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇది కూడా 2 నిమిషాలు. దీనికంటే ముందుగా నిజంగా సుందరరావు పట్ల తన సాక్ష్యం విన్నారు కదా. దేవుడు ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు వాగ్దానం ఇస్తూ వస్తున్నాడు. వాగ్దానం చూసి వాడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. నిజంగా తిరిగి కడుతూ తన్ను వచ్చినాడు. అంతేకాదు, కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. దేవుడు చేసిన కార్యాలు బట్టి నిజంగా తన జీవితంలో ఎంతగా అంటే ఎన్నిక లేని స్థితిలో ఉన్న అతన్ని దేవుడు ఏర్పాట్లో తీసుకొచ్చాడు. మోషేని ఏ విధంగా నడిపించుట కొరకు, తన జనాంగాన్ని నడిపించుట కొరకు ఏ విధంగా తీసుకొచ్చాడు, అదే రీతిలో తన్ని తీసుకొస్తూ వచ్చాడు. తర్వాత వివాహం అయింది. వివాహం తర్వాత కూడా సంతానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు కార్యం ఇస్తూ వచ్చాడు. ఇది కూడా చెప్పవలసిందే. కానీ ఇంతగా అంటే తనలో గర్భఫలముగా ఉంది అన్నప్పుడు ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆలోచన కలిగింది. ఇలా ఏం పేరు పెట్టాలి ఏంటి అని అంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎలాంటిదంటే, నిజంగా సుందరరావు పట్ల దేవుడు చేసిన కార్యము నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో స్పష్టంగా బయలుపరుస్తూ వచ్చినాడు. తనకు నిజంగా తను ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ ఎవరు వచ్చారు తనకు తోడుగంటే, మోషేకు ఏ విధంగా దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఇదంతా వివరించాలనుకున్నాము. బ్రదర్ త్వరగా వెళ్ళాలని ఆశతో ఉన్నాడు. కాబట్టి వారికి పనులు ఉన్నాయి కాబట్టి త్వరగా ముగిచ్చేస్తున్నాను. ఈ యొక్క పేరు నిజంగా తన జీవితంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, నిజంగా అన్నా నేను దేవుని ఇంటికి వెళ్ళని వాడిని, దేవుడే నా కోసము తన సన్నిధే తీసుకొచ్చాడు అన్న, తన మందిరాన్ని అని ఎంత సంతోషంతో చెప్తూ వచ్చాడు. అదే వాగ్దానము దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అదే పేరుగా నామకరణం చేయాలనే ఆశతో నిజంగా తాను ఎంతగా అంటే అక్కడ రాయబడి ఉంటే తన ప్రజలను నడిపించుట కొరకు కూడా దేవుడు ఆయన కడతానికి ఇష్టపడ్డాడని చూపిస్తున్నాడు. కాబట్టి ఈ దినం నుంచి ఆ పాప పేరు సన్నిధి. అందరూ గుర్తుంచుకోండి. వేరు వేరే పేర్లు పెట్టుకొని ఏదో పిలవటం కాదు. దేవునికి ప్రతిష్ఠింపబడిన బిడ్డను ప్రతిష్ఠితతో దేవుడు ఏదైతే నామకరణం చేస్తూ వచ్చాడో ఆ పేరుతో మనం నిలబడితే కనుక పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించినట్లుగా కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో అన్నము పిటిట్లో ఒకసారి బ్రదర్స్ రండి. అన్న సేవకులు వస్తున్నట్లయితే ఒక్క నిమిషం రండి. అయిపోయిందండి, రండి. మీరిద్దరు కూడా తల్లిదండ్రులు రండి కొంచెం. అన్న వాళ్ళకి